తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి పాల్గొన్నారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వచ్చే 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం. ట్రాఫిక్ నియంత్రణకు, ల్యాండ్ ఆర్డర్ను పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్, భూపాలపల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు, 3వ రోజు, 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూట్ చేయాలి. సీనియర్ ఐఏఎస్లను, అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను, లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది. కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి. హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి, హైదరాబాద్ కానీ రూరల్ కానీ మీరు హెల్ప్ లైన్, అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు